ఏపీ మెగా డిఎస్సి అభ్యర్థుల కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అమరావతి ఉపాధ్యాయ సంఘం అయితే ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులను వెంటనే రిలీవ్ చేయండి అంటూ వివిధ ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తూ డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులందరికీ ఒకేసారి ఒకే తేదీతో రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయా శాఖల్లో ఎన్ఓసీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరిని రిలీవ్ చేయాలన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సంస్థల్లో ఎన్ఓసీ ఇచ్చినట్లే ఏపీ రెసిడెన్షియల్ విభాగంలోనూ ఎన్ఓసీ ఇచ్చేటట్లు ఆదేశించాలన్నారు. అదేవిధంగా గతంలోనే ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ తర్వాత గురుకుల టీచర్స్ కానీ ఈ విధంగా చేస్తున్న వారికి పాత సర్వీస్ మరియు పే ప్రొటెక్షన్ వారికి నిల్వలో ఉన్నటువంటి సెలవులన్నీ రిస్టోర్ అయ్యేటట్లు సర్వీస్ రిజిస్టర్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొత్త ఉపాధ్యాయులకు రెగ్యులరైజేషన్ చేయడం, డిక్లరేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ కార్యక్రమాలు పూర్తి చేసే అధికారాలు ఎంఈఓలకు బదలాయించాలన్నారు. ప్రస్తుతం అయితే ఈ రెగ్యులరైజేషన్, డిక్లరేషన్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇవన్నీ కూడా డిఓ అథారిటీలో ఉన్నాయి. వీటిని ఎంఈఓలకు బదిలీ చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తర్వాత ఎవరైనా గతంలో గురుకుల పాఠశాలల్లో టీచర్గా పనిచేస్తున్నారు అనుకోండి, వారి పే స్కేల్ ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు ఎగ్జిట్ స్కేల్ తక్కువ ఉంది, అయినా ఆ ఎక్కువ ఉన్న స్కేల్నే కొనసాగించేలా పాత సర్వీసు, పాత ఉద్యోగానికి సంబంధించిన పే ప్రొటెక్షన్ కూడా కంటిన్యూ చేయాలి. అదేవిధంగా నిల్వలో ఉన్న సెలవులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా సర్వీస్ బుక్ని మెయింటైన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే అందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులందరికీ కూడా రిలీవింగ్ ఆర్డర్స్ ఒకే తేదీతో మంజూరు చేయాలని చెప్పేసి ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇక ప్రభుత్వం కూడా వెంటనే ట్రైనింగ్ పూర్తి చేసి వారికి స్కూల్స్ అలాట్ చేయాలని చెప్పి కూడా అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.